హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం బ్రింజాల్ స్టిప్స్ తయారు చేద్దాం రండి. చాలా టేస్ట్గా ఉందండి. నేను ఫస్ట్ టైం తయారు చేశాను. మీకు కూడా ఒకసారి తయారు చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే అండి. 3 వంకాయలు తీసుకున్నానండి. ఓకే, పైనంతా చెక్కు తీసేసుకోవాలి. అవి పక్కన పెట్టేసుకొని ఒక 3 స్పూన్స్ వచ్చేసి కార్న్ఫ్లోర్, 1 స్పూన్ వచ్చేసి రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. కొంచెంగా వాటర్ పోసుకొని బాగా అది థిక్గా వచ్చేటట్టు కలుపుకోవాలండి. మన బజ్జీ పిండి కలుపుకుంటాం కదా, అలాగా కలిపి పెట్టుకోవాలి. దాంట్లో ఉండలేం లేకుండా బాగా కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం వంకాయని గుత్తి వంకాయకి ఎలాగో 4 పీసెస్గా కట్ చేసుకుంటాం కదండి, దీన్ని వచ్చేసి 8 పీసెస్గా కట్ చేసుకోవాలి. చూసారా, చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఓకే, ఇచ్చేసి అది దాంట్లో డిప్ చేసుకోవాలి. బాగా పిండి మొత్తం దానికి పట్టేట్టుగా డిప్ చేసుకోవాలి. తర్వాత చూసారా, మొత్తం అట్లా డిప్ చేసేసుకొని బ్రెడ్ పౌడర్ చేసి పెట్టుకోవాలండి పక్కన. దాంట్లో మొత్తం ఇది కూడా దాంట్లో డిప్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పౌడర్ ఏమైనా ఉంటే విదిలించేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని వేడయ్యాక ఇవి 1 by 1 వేసుకొని బాగా 2 sides తిప్పుతూ వేయించుకోవాలండి. బాగా రెడ్ కలర్లోకి వస్తాయండి. చూసారా, చిన్న మంట మీద అటు ఇటు తిప్పుకుంటూ బాగా 2 sides తిప్పుతూ వేయించుకోవాలి. చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారా, బాగా రెడ్గా వచ్చేసాయి. ఓకే అండి, ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవటమే. ఓకే అండి, దాంట్లోకి ఏం సాస్ అలా ఏం అవసరం లేదండి. అలాగే డైరెక్ట్గా తినేసేయచ్చు. చాలా బాగున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.